హలో వీవర్స్, నేను మీ కిషోర్. ఈరోజు మనం సూపర్ క్రీమీ వైట్ సాస్ పాస్తాని తయారు చేద్దామా? ముందుగా పాస్తాను ఉప్పు వేసిన నీటిలో ఉడికించండి. ఇప్పుడు సాస్ని రెడీ చేద్దాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఇందులో 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకొని వేయించాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ, ఒక యెల్లో బెల్ పెప్పర్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పుని వేసి ఒకసారి కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి మరియు 1/2 టేబుల్ స్పూన్ ఒరిగానో వేసి మిక్స్ చేయండి. వావ్! సువాసన వస్తుంది. ఇప్పుడు పాస్తాని బాగా కలపండి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ల బటర్ వేసి వేడి చేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ మైదా వేసి లైట్‌గా ఫ్రై చేయండి. ఇప్పుడు 2 కప్పుల పాలు పోస్తూ ఫాస్ట్‌గా కలపాలి. గడ్డలు ఉండకూడదు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ ఒరిగానో, రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 2 స్లైస్‌ల చీజ్‌ని వేసి బాగా మిక్స్ చేయండి. చివరిగా పాస్తాని వేసి బాగా కలిపి చీజ్ మెల్ట్ అయ్యే వరకు వేచి ఉండండి. అంతే, రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.